నమస్కారం సార్. ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ చనిపోయారు కదా. సో బీఆర్ఎస్ నుండి అయితే వాళ్ళ వైఫ్నే ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రకటించారు. సో ఇప్పుడు డిసెంబర్లో ఎన్నికలు ఉండవచ్చు, ఉప ఎన్నికలు అని చెప్పి అంటున్నారు. సో మీరు ఏ పార్టీకి ఓటేస్తారంటే ఏం చెప్తారు? మేము టీఆర్ఎస్కే ఓటేస్తామని. అంటే ఎందుకు టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది నేను అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళకే ఓటేస్తే బాగుంటుంది అంటున్నారు. వాళ్ళు చేసింది ఏం బాగాలేదు కాదు బట్ అందుకని మనం టీఆర్ఎస్ ఎలా అనుకున్నాం. ఓకే, మరి ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు మీకు ఎట్లా ఉంటుండే వాళ్ళ డెవలప్మెంట్ అవ్వచ్చు ఏదైనా కూడా? మంచిగా చేశాడు. మీకు ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్రీగా కరెంట్ వస్తుంది, అట్లాగే ఫ్రీ బస్సు కూడా వస్తుంది కదా, మరి దానివల్ల మీకు ఉపయోగాలు ఉన్నాయా లేకుంటే అది సక్సెస్ అంటారా ఫెయిల్ అంటారా, ఏం చెప్తారు వాటి గురించి? ఫెయిలేనండి. ఏం సక్సెస్? ఫ్రీ అంటే ఒకటి వైద్య పెట్టాలా, చదువులు మంచిది, ఒక హాస్పిటల్ మంచిది, అది పెట్టాలి. కానీ ఫ్రీ అనడం, ఫ్రీ బస్ అనడం ఎవరికి ఉపయోగపడుతుంది? ఫ్రీ బస్ అనేది వేస్ట్ అంటారు. ఆటోలో కడుపు కొట్టినట్లుంది అందరికి ఫ్రీ పెట్టి. ఫ్రీ అన్నది వేస్ట్ కదా. వైద్య పెట్టి అది మంచిగా ఉంటుంది. స్కూళ్ళల్లో డెవలప్మెంట్ చేయాలి, హాస్పిటల్లో పేదోళ్ళకి అది చేస్తే అది మంచిగా ఉంటుంది. అదండి. సో ఇప్పుడు మీకు ఫ్రీ కరెంట్ ఏమైనా వస్తుందా అన్న, లేకుంటే ఇంకా మీ దగ్గర రాలేదు? మేమైతే బిల్లు కడుతున్నాం. ఫ్రీ బస్సు మీ ఇంట్లో వాళ్ళు యూజ్ చేస్తున్నారు? మేమైతే యూజ్ చేయట్లేదు. పెన్షన్ వస్తుందా అన్న? మరి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోకి రాకముందుకు అయితే కేసీఆర్ ఉంటే 2000 వస్తుంది, నేను వస్తే 4000 ఇస్తా అన్నాడు కదా. 4000 లేదు, మళ్ళీ కొత్తగా లేడీస్కి 2500 ఇస్తామన్నాడు, స్కూటీ ఇస్తాను, కళ్యాణ పథకం, తులం బంగారం అన్నాడు. అవన్నీ ఏది రాలేదు కదా. ఆయన ఒట్టి మాటలే వాళ్ళు అన్నది కాంగ్రెస్ చెప్పేది, ఏది రావట్లేదు. ఓకే, సో అందుకోసమనే బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి. ఓకే, సో ఇప్పుడు మరి ఈ కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అయిపోతుంది కదా, ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఇది ఏం చేయలేదని చెప్తున్నాం. ఏం చేయలేదని చెప్తున్నాము. రైతుల గోస కూడా చూస్తున్నాము, అన్ని చూస్తున్నాము. ఈరియా దొరకట్లేదు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే ఈరేది, అవన్నీ నష్టం. అవును, చాలా మంచిగా ఉండే ఆయన ఉన్నప్పుడు, బాగుంటుండే అంటారా? మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన వీళ్ళందరూ కూడా ఇన్ని గణం ఆరోపణలు చేస్తున్నారు, అది కుంభకోణం జరిగింది కాళేశ్వరంలో అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అదే నీళ్ళే వాడుకుంటున్నాం కదా. ఇప్పుడు కుంభకోణం మంది ఏం కట్టాడు, ఏం లాభం, ఇప్పుడు దాంట్లోనే నీళ్ళు వదిలేడు. ఇప్పుడు అదే ఇప్పుడు పనికి వస్తుంది కదా. అలాగనే చెప్తుంటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏమాత్రం మంచిగా లేదు. ఓకే, సో మీరు బీఆర్ఎస్ని ఎన్నుకుంటారు? బీఆర్ఎస్ అనుకుంటాం. ఓకే, ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్కారం. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయారు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ వాళ్ళ భార్యనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. సో ఇప్పుడు డిసెంబర్లో బై ఎలక్షన్స్ ఉండబోతున్నాయని చెప్పి అంటున్నారు. సో మీరు వచ్చే ఎలక్షన్స్లో ఎవరికి ఓటేస్తారు? అంటే కాంగ్రెస్, బీజేపీ, అటు బీఆర్ఎస్ కూడా ఉంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉన్నది. కానీ మేమైతే ఎక్కువ బీజేపీకి ఇస్తా అంటారు. ఓకే, ఇప్పుడు అంటే ఇంత ముందుకు ఈ మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు మీకు డెవలప్మెంట్ అవ్వచ్చు, అట్లాగే చేసినారు. ఓకే, మరి కాంగ్రెస్ కంటే ఆల్రెడీ మీకు ఒక వైపు డెవలప్మెంట్ జరుగుతున్నా కూడా ఇప్పుడు ఏం డెవలప్మెంట్ అయితే లేదని ఒక ఫ్రీ బస్సు వాళ్ళు పెట్టినారు. మాకైతే ఒక కరెంట్ బిల్ ఒకటి ఫ్రీ అయితే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, ఫ్రీ బస్ ఒకటి పెట్టినారు కానీ దానివల్ల అయితే ఎంత యూస్ఫుల్ అయితే లేదు. కరెంటు ఫ్రీ వస్తుందా? కరెంట్ ఫ్రీ వస్తుంది. ఓకే, కరెంట్ బిల్ అయితే ఫ్రీ అయితే అయ్యింది. అయితే ఇప్పుడు మీరు బీజేపీకి వేస్తామని అంటున్నారు? స్టార్టింగ్ నుంచి బీజేపీ. సో ఇప్పుడు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోతుంది కదా అన్న, ఎట్లా ఉంది మరి వీళ్ళ పరిపాలన ఎట్లా ఉంది? అంటే ఏం లేదన్న, కాంగ్రెస్ అయితే ఏం లేదు, పరిపాలన అయితే ఏం లేదు. సక్సెస్ అంటారా ఫెయిల్ అంటారా? మరి 50-50 అంటారు, ఏం చెప్పలేని 50-50 ఛాన్సెస్. సో ఇంతకుముందు మరి 10 years బీఆర్ఎస్ పరిపాలన చూసినాం కదా, మనం వాళ్ళు ఎట్లా చేసిర్రని. బాగానే ఉండే, వాళ్ళదైతే బాగానే ఉండే. ఎక్కువ మనం అయితే రాజకీయాలు ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ లేదు కానీ ప్రస్తుతంగా బాగానే ఉండే. అప్పుడు ఏమంత ఇవన్నీ ఏం హైడ్రా ఇవన్నీ ఏం లేకుండే. ఓకే, ఇప్పుడు హైడ్రా అని ఇవన్నీ వచ్చేసినాయి కదా, అన్నీ కొద్దిగా ఇబ్బంది ఉంది. ఓకే, హైడ్రా పైన మరి ఏం చెప్తారన్న, మీ ఒపీనియన్ ఏంటి హైడ్రా పైన? అంత ఐడియా లేదు. ఓకే.